హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్బన్ అండ్ హీర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ అవుతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2. మరి ఇది ఎలా ఉంది అంటే ఓకే పర్లేదు అనిపించింది, చూడొచ్చు. సీజన్ 1 కి సీజన్ 2 ఇది ఎక్స్టెండెడ్. ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2 ఇదే సాలిడ్ ఇంప్రూవ్మెంట్ అనమాట ఫస్ట్ సీజన్ కన్నా. సో సీజన్ 1 లో ఉన్న పేసింగ్ టోనల్ ఇష్యూస్ ని కరెక్ట్ చేస్తూ సీజన్ స్టోరీ ఎమోషన్స్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎర్త్ కింగ్డమ్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల వరల్డ్ బిల్డింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఎస్పెషల్లీ బాసింగ్ ఎపిసోడ్స్ సిరీస్ కి కొత్త డెప్త్ ని యాడ్ చేసినాయి. అండ్ పొలిటికల్ ఇంట్రిగ్యూస్, కల్చరల్ డైవర్సిటీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ బాగా వర్క్ ఉంటాయి. సో టాప్ లైఫ్ లాంగ్ ఇంట్రొడక్షన్ సీజన్ కి మేజర్ హైలైట్. సో మియాసే పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది. సో టాప్ క్యారెక్టర్ టీమ్ అవతార్ డైనమిక్ ని కంప్లీట్లీ రిఫ్రెష్ చేస్తుంది విత్ హ్యూమర్, కాన్ఫిడెన్స్ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ. జుకో స్టోరీ లైన్ మళ్ళీ సీజన్ లో బిగ్గెస్ట్ స్ట్రెంత్ గా నిలుస్తుంది. డల్లాస్ లో టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఐరా అండ్ అజిలా బ్యాక్ స్టోరీస్ కూడా ఎమోషనల్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంటాయి. సీజే కొన్ని ప్లేసెస్ లో వీక్ గా అనిపించిన స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, ఇంప్రూవ్డ్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ డెప్త్ వల్ల సీజన్ కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ వాచ్ గా నిలుస్తుంది. ఇక పాజిటివ్స్ అంటే స్ట్రాంగ్ అండ్ ఇంప్రూవ్డ్ స్టోరీ టెల్లింగ్, ఎక్సలెంట్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్స్ బాగుంది. సో టోఫ్ బైఫాంగ్ ఇంట్రొడక్షన్ అనేది చాలా మేజర్ హైలైట్. ఇంకా జూకో, ఐరో, అజుల్లా స్టోరీ లైన్స్ బాగున్నాయి. ఎమోషనల్ మూమెంట్స్ చాలా వరకు మంచిగా వర్క్ అయినాయి. అండ్ బెటర్ పేసింగ్ సీజన్ తో పోలిస్తే బెటర్ పేసింగ్ ఉంది. అండ్ ఇంకా నెగటివ్స్ అంటే కొన్ని సీన్స్ దగ్గర సీజీ అనేది సరిగ్గా బాగా ఇన్కన్సిస్టెంట్ ఉంది. అండ్ నైట్ సీక్వెన్స్ కూడా కొన్ని చాలా డార్క్ ఉన్నాయి. సో మనం బ్రైట్నెస్ పెంచినా కూడా మనకి కనబడవు అవి. అండ్ ఒరిజినల్ యానిమేటెడ్ సిరీస్ నుంచి చేసిన కొన్ని చేంజెస్ అయితే ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయొచ్చు. ఆల్రెడీ దీన్ని ఒరిజినల్ సీన్స్ ఉంటది బొమ్మలది. సో ఇది దాని నుంచి తీసిరు అనమాట. ఇది సో హెవీ సీజీ అనేది కొన్ని సీన్స్ లో చాలా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. చేసిరు అని కూడా అనిపిస్తుంది కొన్ని సార్లు. నాకైతే ఓవరాల్ గా వంటే అనిపించింది. సో అందరు ఆడియన్స్ కి అయితే అంతగా పర్ఫెక్ట్ అయి ఉండదు. కొంచెం యానిమే చూసే వాళ్ళకి బాగా ఎక్కుతుంది. సో వైడర్ ఆడియన్స్ అపీల్ అయితే ఉండదు, కొన్ని ఆడియన్స్ కి నచ్చుతుంది. అండ్ ఇది ఓవరాల్ గా చెప్పాలంటే అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ అయితే ఫ్యాన్స్ కి సాటిస్ఫై చేసే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ సీజన్ 3 పై ఎక్స్పెక్టేషన్ ని మరింత పెంచుతుంది అనమాట. సో నాకైతే జస్ట్ ఒకసారి చూడొచ్చు అనిపించింది. మరి ఫ్యాన్స్ కి ఎలా అనిపిస్తుందో మీరు కూడా చూడండి. తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, 7 ఎపిసోడ్స్ లో ఉంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులోనే. డబ్బింగ్ కూడా చాలా బాగానే ఉంది, పర్లేదు డబ్బింగ్ కూడా. సో సీన్స్ కూడా బాగున్నాయి. సో చూసిన తర్వాత మీకే అనిపించింది కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లవ్ యూ, సైనింగ్ ఆఫ్ అండ్ బై బై.